హాయ్ అండి, నమస్తే అండి. ఇవాళ నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. ఇవాళ స్పెషల్ వచ్చి మష్రూమ్ కర్రీ అండి. ఇది నార్మల్ స్టైల్లోనే నా స్టైల్లో చేస్తున్నాను అండి. కొంచెం చూడండి. దీనికి కావాల్సింది 2 ఆనియన్స్, 2 టమాటాస్ ఈక్వల్ క్వాంటిటీ అండి. తర్వాత వచ్చి లవంగాలు, పట్ట, పసుపు, ఆయిల్ అండ్ జింజర్ గార్లిక్ పేస్టు నేను సపరేట్గా మసాలా చేస్తానండి. దానికోసం ధనియాలు, ఎండుమిర్చి అండ్ మష్రూమ్ ఒక కప్ అండి, అదే ఒక ప్యాకెట్, కారము, కొత్తిమీర, సాల్ట్ అండి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్ ఈ వంటకి. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసి పెట్టుకున్నానండి. హీట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు మనం ఈ మసాలాను ఫ్రై చేసుకోవాలండి. ఇవేనండి నేను వేసేది మసాలా పొడి. తర్వాత పట్ట, ఇలాచీ అండి. తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. పౌడర్ లాగా రావాలి. మనం గరం మసాలా యాడ్ చేస్తాం కానీ అలాగంటే ఈ పౌడర్ అండి. నా స్టైల్లో ఈ పౌడర్ యూజ్ చేస్తానండి నేను. అయిపోయిందండి, చూడండి ఫ్రై అయిపోయింది. దీంట్లో తీసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పడుతుంది. అదే ప్యాన్లో వెంటనే వేడిగా ఉంటుందండి ప్యాన్. దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు ఒకటేసారి ఫ్రై చేసుకున్నామండి. లైట్గా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇవి కూడా గ్రేవీగా ఉండేదానికి. ఇవి చపాతీలో తినొచ్చు, ప్లస్ మళ్ళీ రైస్లో కూడా తినొచ్చు అండి. కర్రీ ఇది నార్మల్ స్టైలేనండి. ఇది ఫ్రై చేసుకున్నాం లైట్గా. వీళ్ళకి ఇవి మిక్సీ పట్టించుకోనండి. పౌడర్ చేసుకున్నాం లేదు, అది వేగిపోయేలకి మిక్సీ పౌడర్ పట్టించుకున్నాను. మిక్సీ అయిపోయిందండి, పట్టించేసాను. చూడండి నా స్టైల్ గరం మసాలా టైప్ అండి ఇది పౌడర్. చూడండి రెడ్డిష్ కలర్ ఎట్ వచ్చింది. ఇది కర్రీలో యాడ్ చేసుకుని టేస్ట్ బాగుంటుందండి. ధనియా పౌడర్ వేయించుకుంటాం. ఇదే మిక్సీ గిన్నెలో మళ్ళీ టమాటాలు ప్లస్ ఇది తీసుకున్నామండి. చూడండి ఇవి లైట్గా వేగిపోయినాయండి, మిడిల్లో వేగినాయి. ఇవి తీసి పెట్టుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి చల్లార్చిన తర్వాత. ఓకేనండి, చల్లారి లేకండి. అంతలోకి ఆయిల్ తీసుకొని కొంచెం ఇందాక కొంచెం వేసుకున్నా కదండి, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాండి పచ్చివాసన పోయిన దాకా. అండ్ గ్రేవీలు వేస్తే అంత టేస్ట్ రావండి. కొంచెం ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుందండి, టేస్ట్ బాగుంటాయి. ముందుగా చూడండి ఫ్రై అవుతూ ఉంటాయి మష్రూమ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం అండి. కొంచెం వేసుకున్న తర్వాత చూసుకొని వేసుకున్నాం అండి. ప్రస్తుతానికి కొంచెం వేసుకున్నాం. తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి, అంటే పసుపు. మిక్స్ చేసుకున్నామండి ఇలా. అంటే సాల్ట్ వేయటం వల్ల వీటికి బాగా పట్టుద్దండి, సాల్ట్ ఫ్రై చేయటం వల్ల. చూడండి ఇప్పుడు మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాండి. అల్లం వెల్లుల్లి కొంచెం యాడ్ చేసుకున్నామండి. కొంచెం మగ్గనిద్దామండి. యాడ్ చేస్తున్నారు కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి.
ఇవి మధ్యలోకి కొంచెం మనం దాన్ని మిక్సీ పట్టుకొచ్చుకున్నామండి. మూత పెట్టుకున్నాం 2 minutesలో మగ్గిపోతుందండి ఇది. అంతలోకి మనము ఇప్పుడు పౌడర్ చేసుకున్నాం కదండి, పౌడర్ చేసుకున్నాం దాంట్లో మిక్సీ గిన్నెలోనే ఇవి కూడా పేస్ట్ పెట్టించుకున్నాం. చూడండి పేస్ట్ అయిపోయిందండి. చూడండి ఇట్లా వాటర్ బాగా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడైనా మనం కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం వేసుకున్నామండి, సరిపోతుంది. తర్వాత ఈ మసాలాని యాడ్ చేసుకున్నామండి. ఇది టమాటా ఆనియన్ పేస్ట్ అండి. చూడండి కలర్ ఎలా వచ్చిందండి, రెడ్ కలర్లో మంచిగా. ఇది చూడండి పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఆనియన్ టమాటా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి, అంటే రైస్లోకి బాగుంటుందండి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకున్నామండి. అలాగా కొంతసేపు 2 minutes ఆయిల్ పైకి వచ్చిందాక కొంచెం చూద్దామండి. ఆయిల్ రాలేదండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నామండి. మనం ఇప్పుడు 1 స్పూన్ సరిపోద్దండి, ఎక్కువ. నేను ఇందాక చేశాను కదండి ఆ మసాలా పొడి అండి, 1 స్పూన్ చాలండి. జస్ట్ ధనియాలు ఫ్రై అవ్వటం వల్ల టేస్ట్గా ఉంటుందండి ఇది. మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం మూత పెట్టేసుకొని 2 minutes మగ్గించుకున్నామండి. ఆయిల్ పైకి వచ్చేసి బాగా చూడండి దగ్గర పడిపోయిందండి కర్రీ గట్టిగా. ఆయిల్ మరిగితేస్తే పైకి వస్తుందండి. నేను అంత వేయనండి, కొంచెం వేస్తాను లిమిట్గా, అందుకనండి ఆయిల్ అంత రాలేదు పైకి. చూడండి బాగా ఫ్రై అయిందండి దగ్గరగా. మష్రూమ్ కర్రీ గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాండి. చూడండి ఇప్పుడు బౌల్లో తీసుకున్నాను. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకోండి. చూడండి నా స్టైల్లో మష్రూమ్ మసాలా చేశానండి, భలే ఉంటుందండి టేస్ట్. ట్రై చేయండి. చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వంటలు కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. కామెంట్ చేయండి నచ్చితే వంటలు మాత్రం. థ్యాంక్స్ అండి.